హాయ్ నమస్తే. ఈరోజు మనం క్రిస్పీ కార్న్ చాట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు కార్న్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీనికి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని, 1 స్పూన్ బేసన్ పిండిని వేసి, ఆల్రెడీ ఉప్పు వేసి బాయిల్ చేశాను కాబట్టి ఉప్పు వేయటం లేదు. వీటిని కలుపుకుందాం. ఇది దీనికి మంచిగా అంటడం కోసం నేను ఒక 2 స్పూన్లు చల్లని నీళ్ళని యాడ్ చేసి మ్యారినేట్ చేస్తున్నాను. మంచిగా పట్టేలా కలుపుకోవాలి. చూసారుగా ఈ మాదిరిగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వేపుకోవడం కోసం ఒక కడాయిని పెట్టి దాంట్లో నూనె వేద్దాం. ఇది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. కార్న్తో చాలా జాగ్రత్తగా మనం ఫ్రై చేయాలి, లేదా ఇది పేలడం చిల్లడం లాంటిది జరుగుతుంది. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. కొంచెం దూరంగా ఉండి వేపుకుంటే ఇంకా మరీ మంచిది. ఇది మనకి గోల్డెన్ కలర్ రావాలి. మనం వేపిన తర్వాత ఇది గలగలా సౌండ్ వస్తుంది. గలగలా సౌండ్ వచ్చింది అని అంటే మన కార్న్ ప్రిపరేషన్ అయినట్టే. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేద్దాం. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, కొద్దిగా టమాటోని మనం వేంపి రెడీ చేసి పెట్టుకున్న కార్న్కి యాడ్ చేస్తున్నాను. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేస్తాను. సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది. ఇప్పుడు దీనికి మనం స్పైసీ టచ్ ఇద్దాము. టేస్ట్కి సరిపడా కొద్దిగా ఉప్పు, అలానే టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం. చాట్ ఫ్లేవర్ కావాలి అని అంటే చాట్ మసాలా ఉండాల్సిందే కాబట్టి మనకి మార్కెట్లో రెడీగా అవైలబుల్గా ఉండే కార్న్ చాట్ని మీరు దీంట్లో వేసి, కొద్దిగా నిమ్మకాయని పులుపు కోసం ఓ 2-3 చుక్కలు వేసి అంతా కలిపి మనం ఈవినింగ్ చాయ్తో కనుక సర్వ్ చేస్తే కార్న్ చాట్ ఆహా సూపర్ అనడం ఖచ్చితం. సరే, మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసారుగా. మరి మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. నేను జయశ్రీ వనం, వనంతో మనం. నమస్తే.